హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా హ్యాపీ కార్తీక పౌర్ణమి. మేమైతే మా హోమ్కి నియర్లో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. హోమ్కి నియర్లో ఉన్న ఈ టెంపుల్కి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకో మరి ఈ టెంపుల్ చూడగానే చాలా నచ్చేసింది. ఎందుకంటే ఒక్క టెంపుల్లోనే నా ఫేవరెట్ గాడ్స్ అందరూ అక్కడైతే ఉన్నారు. నా ఫేవరెట్ గాడ్ అయితే సాయిబాబా. ఎస్పెషల్లీ నాకనే కాదు, గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ సాయిబాబాని లైక్ చేస్తారు. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదా. కార్తీక మాసం అంటే ఈశ్వరునికి చాలా ఇష్టమట. ఈశ్వరుడు నీకు చెప్పారని క్వశ్చన్ అయితే వేయకండి, పెద్దలు చెప్తుంటే నేను కూడా విన్నా. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచి జరుగుతుంది అంట. సో నేను కూడా వెళ్ళి శివాలయంలో దీపం అయితే వెలిగించి వచ్చాను. అక్కడ మట్టి ప్రమిదల పైన, ఉసిరికాయల పైన పిండి ప్రమిదలు అలా అయితే దీపాలు అయితే వెలిగించారు. నేనైతే హోమ్మేడ్ పిండి దీపాలు అయితే చేసుకొని వెలిగించి వచ్చాను. ఇక్కడ మా డాడీ గారు చూడండి, ఆల్మోస్ట్ శివాలయం టెంపుల్స్లో అంతా శివుడికి ఎదురుగా నంది అయితే ఉంటాడు. నంది కొమ్ముల్లో నుండి చెయ్యి అలా పెట్టి చూస్తే శివుడు అయితే కనిపిస్తాడు కదా. సో వాళ్ళ బాబాయ్ అలా చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తానంటూ ఒక చేయి పెట్టడం కాదని 2 చేతులు పెట్టి మరీ చూస్తున్నాడు. సో నంది చెవిలో మనం ఏదైనా మన కోరికలు కానీ ప్రాబ్లమ్స్ కానీ చెప్తే శివుడితో చెప్పినట్టే అంటుంటారు కదా. సో నంది చెవిలో అలా నేను చెప్తున్నా. మనకంటూ పెద్ద పెద్ద కోరికలు అయితే ఉండవు. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కోరేది ఒకటి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేసి. సో టెంపుల్కి అయితే నేను మా సిస్టర్ మరిది అండ్ డాడీ కలిసి అయితే టెంపుల్ అయితే అంత గమనించలేదు, కానీ ఇంటికి వచ్చాక కొబ్బరికాయలు అలా తీసి పెడుతుంటే శివునికి కొట్టించిన కొబ్బరికాయలు అలా చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. ఆ డే ఈవినింగ్ మా తులసి కోట దగ్గర అలా ప్రమిదలు అయితే వెలిగించి తులసి కోటకైతే పూజ చేశాను. మా పొలంలో టొబాకో హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము. డే మార్నింగ్ అక్కడికి వెళ్తే మాకు ఒక బ్లాక్ స్టోన్ అయితే దొరికింది. అది సేమ్ శివలింగం లానే ఉంది, బ్లాక్ స్టోన్. సో నేను అక్కడ పెట్టి పూజ అయితే చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.